apron and glove. And ఏదైతే బ్లడ్ కంటామినేటెడ్ వేస్ట్ అది ప్రీ ట్రీట్మెంట్ చేయాలి. హ్యాండింగ్ ఆఫ్ ల్యాబ్ వేస్ట్, మోస్ట్లీ ల్యాబ్ స్పెసిమెన్స్ కానీ బ్లడ్ ప్యాకెట్స్ కానీ షుడ్ బి ప్రీ ట్రీటెడ్ విత్ ఆటోక్లేవ్. ఈ ఆటోక్లేవ్ మిషన్స్ ద్వారా ముందు ప్రీ ట్రీటెడ్ చేసి అప్పుడు బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. సో ఫైనల్ కలెక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ది సెపరేట్ క్యాన్ యాజ్ పర్ మీరు రేపు నోటీసు తయారు చేయండి. రేపు వచ్చి మీతో టైఅప్ అవ్వమనండి. మీ టైం ఇవ్వండి, 1 వీక్ 3 days 5 days 1 week ఇవ్వండి. ఆ నెక్స్ట్ డే తీసుకుని క్లోజ్ చేయండి. మాకు ఆథరైజేషన్ 1000 SRPs వాళ్ళ వేస్ట్ ట్రీట్మెంట్ కి వాళ్ళ టైఅప్ అవ్వాలి సార్. డిఫరెంట్ ఫెసిలిటీతో చెప్తానమ్మా. ఫీజుల గురించి అదర్ దాన్ ఇష్యూ గురించి నాకు అనవసరం. అది వాళ్ళ హెడేక్. వాళ్ళు ఫీజు కట్టుకోగలిగితే నడుపుకుంటారు, లేదంటే మూసేసుకుంటారు. అవన్నీ నా హెడేక్ కాదు. అది నాకు కావాల్సిందల్లా 5-6 మధ్య పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేసిందంటే సిసిజీ అండ్ గవర్నమెంట్ సైడ్ వాళ్ళు యాప్ రెడీ చేయించారు. రెడీ చేసి లేటెస్ట్ 2 months బ్యాక్ చేస్తారు. 2 months బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది సార్. స్కాన్ అవ్వటము, రోడ్ రిలేకి వెళ్ళినప్పుడు నెట్వర్క్ లేకపోవడము, రీస్కాన్ కాకపోవడము, ఆ వేస్ట్ ట్యాగ్ అంటే ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది తడి ఉంటుంది కదా, ఆ పేస్ట్ పోవడము, అది పెట్టి వచ్చినప్పుడు ఆపరేట్ చేశారు. తర్వాత మళ్ళీ కోర్టు కేసెస్ అది వల్ల దాని ఆర్డర్ ఏబిఎన్స్ లో పెట్టారు సార్. రెయిన్బో ఇండస్ట్రీస్ వాళ్ళు ఇదివరకు వాళ్ళు విజయనగరం శ్రీకాకుళం కలిపి చేశారు సార్. అనంతరం గారు ఆయన 15 days లో పీసీబీని చూసి మాట్లాడి ఇద్దరితో మాట్లాడి చేయమన్నారు సార్. నోటీస్ అది ఇష్యూ చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీసీకి గ్యాప్. ఇప్పుడు మీ డైరెక్ట్ రైల్వే వాళ్ళు వేసిన దానికి ఇప్పుడు మీ యాప్ వచ్చి యాడ్ అవుతున్నారు. నాకు డైలీ వచ్చాను కదా, ఓపెన్ చేయగలరు మీరు? అక్కడ ఆన్లైన్లో చేయడం సార్ చూస్తాను. నీకు యాప్లో అప్లోడ్ చేయలేదు, నీకు తెలియదు, వాళ్ళకే తెలియదు. అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి మెసేజ్ వస్తుంది, అంతే కదా? యాప్లో అప్లోడ్ చేస్తేనే రైల్వే వాళ్ళకి వస్తుంది, మీకు వస్తుంది. వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. మరి ఓన్లీ 40 మంది మాత్రం రాను రోజు. మరి ఇప్పుడు మా హాస్పిటల్కి ఒక రోజు వచ్చారు, 2 రోజులు మళ్ళీ 3rd day వస్తాం. సో ఎవ్రీడే రా. సో ఈ 2 రోజులు మరి అలాగే అంతేనండి. సో దానివల్ల కూడా కొంచెం తేడా వస్తుంది. ఇంకోటి ఏం కాదు, ఏం జరుగుతుందో అంటే ఇప్పుడు మన జిల్లాలో యాప్ నెట్వర్క్ ప్రాబ్లం అనేది మన జిల్లాలో ఏ హాస్పిటల్లో లేదు. అన్ని నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ ఏరియాలో అంటే కొన్ని హాస్పిటల్స్ మరి ఒక రోజు ఉండదు అనుకోండి, తక్కువ బెడ్స్ ఉన్నది, అవి ఎక్కువ వేస్ట్ ఉండదు. ఒక లెస్ దెన్ ఉంటే వాళ్ళు